వెల్కమ్ టు ద టీవీ నైన్ చూసే ప్రేక్షకులందరికీ శుభోదయం. మన టీవీ9 కి ఇది ఒక పండుగ రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన యూట్యూబ్ స్టార్ నందు మన టీవీ9 కి విజయపోతున్నారు. కాబట్టి అందరూ తప్పకుండా చూడండి. మరికొద్ది క్షణాల్లో మన యూట్యూబ్ స్టార్ నందు మన టీవీ9 విచ్చేసి అతని యొక్క విజయానికి కారణమైన రహస్యాలు మనకి చెప్పబోతున్నారు. మనము ఈ కార్యక్రమాన్ని మరి కాసేపట్లో ఈ ప్రోగ్రామ్ మనకి ప్రారంభం కాబోతుంది. మన యూత్ స్టార్ నందు ఈ ప్రోగ్రామ్ ఇచ్చేస్తున్నారు. ప్రతి ఒక్క ప్రేక్షకుడు చూడాల్సిన ప్రోగ్రామ్ ఇది. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. Welcome to this program, sir. Please, this is. మీ సినీ జీవితాన్ని మాకు మరియు మీ అభిమానులకు మా టీవీ9 ప్రేక్షకులకు అందరితో పంచుకోవడానికి వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్. మన యూట్యూబ్ స్టార్ అయినటువంటి నందు గారి తన వ్యక్తిగత విషయాలు అలాగే మరి అతని సినీ జీవిత చరిత్రలు ఇప్పుడు మన టీవీ9 ప్రోగ్రామ్ లో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ డోంట్ మిస్ ఇట్. అందరూ తప్పక చూడండి. వెల్కమ్ టు ద టీవీ9. సార్ మీరు చిన్న మొక్క నుంచి పెద్ద చెట్టు వరకు చాలా చక్కగా ఎదిగారు సార్. ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్దగా ఎదగడానికి గల కారణాలు ఏమన్నా చెప్తారా సార్? పక్కింట్లో పొద్దున్నే ఉదయం లేవగానే పేపర్ ఎత్తుకొచ్చుకోవడం, అలాగే ఎదురింట్లో ఒక పాల ప్యాకెట్ ఎత్తుకొచ్చుకొని ఇలాంటి చిన్న చిన్నవి నన్ను పై స్థానానికి తేవడం కారణమైంది. ఈ వయసులో కూడా మీరు ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి గల కారణాలు ఏంటి? పొద్దున్నే బర్రెపాలు తాగుతా, మధ్యాహ్నం మందు తాగుతా, రాత్రి అయితేనే బజార్లో తిరుగుతా. మీరు అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద హీరోగా పేరు పొందడానికి గల కారణాలు ఏంటి? నేను 20 సంవత్సరాల క్రితమే సినీ రంగంలోకి వచ్చాను. కానీ అప్పుడు ఎక్కువ మంది హీరోలు ఉండి వారికి ఎక్కువ బ్యాక్గ్రౌండ్ ఉండడం వలన వాళ్ళు నన్ను ముందరికి రానియలేదు. వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఆ నంబర్ 1 స్థానానికి నేను చేరుకున్నాను. సార్ మీరు ఫ్యూచర్ లో పైకి ఎదగాలనుకుంటున్నారా, పైకి పోవాలనుకుంటున్నారా? ఎదగడం అనేది నా కృషి, నా పట్టుదలకు సంబంధించినది. ఇక పైకి పోవడం అనేది అది నా ఫ్యాన్స్కే సంబంధం. ఎందుకు సార్ అలా చెప్తున్నారు? ఎందుకంటే ఫ్యాన్సే కదా మన దేవుళ్ళు. మీ పైన సమాజంలో చాలా పుకార్లు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం సార్? సమాజంలో పుకార్లు రావడం అనేది కామన్ అయిపోయింది. ఎందుకంటే నా పని కంటే నా పక్కవారి పని మీదే ఎక్కువ శ్రద్ధ పెడుతుంటాను. అందుకే ఈ సమాజంలో ప్రతి ఒక్కరు నా పైన ఎక్కువ ఫోకస్ పెడతారు. సార్, ప్రజలు మీకు యాక్టింగ్ కానీ డ్యాన్సింగ్ కానీ రాదంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? నాకు యాక్టింగ్ ఫైటింగ్ రాకపోతే నన్ను నంబర్ 1 హీరో ఎట్లయితా? సార్, మీరు ఇప్పటిదాకా తీసిన సినిమాల్లో అన్నిటిలోనూ నీకు నచ్చిన సినిమా ఏది సార్? ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో ఒకటి డాబకు దారేది, ఒకటి మేళశివ. ఈ 2 పెద్ద హిట్ అయ్యావి, మంచి పేరు తెచ్చాయి. మేళశివలో నా బెస్ట్ యాక్టింగ్కి ఆస్కర్ అవార్డే వచ్చింది. మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి మాకు కొంత సమాచారం. నా చిన్ననాటి జీవితం చాలా కష్టంగా సాగింది. నాకు వెనక ముందు ఎవరు లేరు. వానకు నాన్నాను, ఎండకి ఎండాను, చలికి వణికాను. అలా నేను అడవిలో పోంటి గుట్టల పోంటి తిరుగుతుంటే నాలో ఒక నటన, ఒక స్టైలు, ఒక యాక్షన్ ఇవన్నీ నచ్చి నా ఫ్రెండ్సే నాకు ఈ స్థాయికి తెచ్చారు. నా ఫ్రెంచ్ రుణాన్ని నేను ఎప్పటికీ జన్మలో తీర్చుకోలేను. నా ఫ్రెంచ్ లేకపోతే నేను ఈ స్థాయికి చేరేవానే కాదు. సార్, మీరు తీసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని, అలాగే మీరు విజయదారిలో నడవాలని మా టీవీ9 బృందం కోరుకుంటుంది సార్. విలువైన సమయాన్ని మా టీవీ9 కొరకు కేటాయించడానికి ధన్యవాదాలు సార్.